పశ్చిమాసియా రణక్షేత్రం ఇప్పుడు అమెరికాకు పీడకలగా మారుతోంది. ఇరాన్ గగనతలంలో అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని కోల్పోతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత 24 గంటల్లో జరిగిన భీకర పోరులో అమెరికాకు చెందిన అత్యాధునిక F-15 యుద్ధ విమానాలు, కోట్లాది రూపాయల విలువైన MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ రక్షణ దళాలు కూల్చివేశాయి. అజేయమైన తన వైమానిక శక్తిని ఇరాన్ మట్టి కనిపిస్తుండటంతో పెంటగాన్ షాక్ లో ఉంది. అసలు అమెరికా విమానాలను ఇరాన్ ఎలా కూల్చగలిగింది? ఈ భారీ నష్ట యుద్ధ గమనాన్ని ఎలా మార్చబోతోంది? గల్ఫ్ గగనతలంలో నిప్పుల వర్షం కురుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అహంకారం ఇరాన్ క్షిపణుల ముందు తలవంచుతోంది. అమెరికాకు చెందిన 2 F-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలను ఇరాన్ కోర్దాద్ 15 క్షిపణి వ్యవస్థలు విజయవంతంగా కూల్చేశాయి. సరిహద్దులోని వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించిన ఈ విమానాలను ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు రాడర్లలో గుర్తించింది. క్షణాల్లోనే నేలమట్టం చేశాయి. యుద్ధ విమానాలే కాకుండా అమెరికా గూఢచారి వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న MQ-9 రీపర్ డ్రోన్లు కూడా ఇరాన్ క్షిపణులకు చిక్కాయి. ఇక ఒక్కో డ్రోన్ విలువ సుమారుగా $30 మిలియన్ అని చెప్తున్నారు. అటువంటి 3 డ్రోన్లను ఇరాన్ కూల్చివేసిందని తెలుస్తోంది. ఈ పరిణామం అమెరికా రక్షణ రంగాన్ని కలవరపెడుతోంది. ఎందుకంటే MQ-9 రీపర్ డ్రోన్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనవిగా పేరు పొందాయి. వీటిని ఇరాన్ ఇంత సులభంగా కూల్చడం వెనుక రష్యా లేదా చైనా అందించిన కొత్త రాడార్ జామింగ్ టెక్నాలజీ ఉందా అన్న కోణంలో కూడా అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తన విమాన వాహక నౌకలను గల్ఫ్ తీరానికి చేర్చింది. అయినప్పటికీ ఇరాన్ క్షిపణి దాడులు అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరొక వైపు అమెరికా తన పైలట్లు, యుద్ధ విమానాల నష్టాన్ని అధికారికంగా ధృవీకరించడానికి వెనుకాడుతోంది. అయితే ఈ విమాన నష్టం అమెరికా వైమానిక వ్యూహాన్ని మార్చుకునేలా చేస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న బావర్ 373 వంటి స్వదేశీ క్షిపణి వ్యవస్థలు అమెరికా స్టెల్త్ విమానాలను కూడా టార్గెట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అమెరికా మరిన్ని విమానాలను కోల్పోతే అది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. ఇరాన్ మాత్రం తన గగనతలాన్ని కాపాడుకోవడానికి ఎంతటి భారీ నష్టానికైనా సిద్ధమని సంకేతాలిస్తోంది. ఈ వైమానిక యుద్ధం అగ్రరాజ్యం ఆధిపత్యానికి అతిపెద్ద సవాలుగా మారింది.